హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అనమాట. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాతకి 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ అంతా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాతకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. వాటర్ అయితే మసలేటప్పుడు అయితే మనం 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకోండి. వేసుకొని అయితే పక్కకు పెట్టేసేయండి. అదైతే ఉడికిపోతుంది. 80% ఉడితే ఉడకాలి. ఇంకొక గిన్నెలో అయితే 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోండి. వేసుకొని ఉప్పు, కారం, పసుపు గింట వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని అయితే పక్కకు పెట్టుకోండి. పక్కకు పెట్టుకున్నాక తర్వాతకి 2 స్పూన్లు అంత అయితే గీ అయితే వేసుకోండి. వేసుకున్నాక తర్వాతకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని అయితే కలుపుకోండి. మంచిగా కలుపుకున్నాక తర్వాతకి కొంచెం అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాతకి మనం ముందుగానే టమాటాని అయితే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక తర్వాతకి మనకైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది అంటే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ముందుగానే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ అయితే వేసుకొని అయితే మొత్తం కలపండి. మంచిగా కలిపినాక తర్వాతకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా గింట అన్నీ అయితే వేసుకోండి. వేసుకున్నాక అయితే మొత్తం కలపండి. మంచిగా కలిపినాక తర్వాతకి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనియండి. టమాటాని పేస్ట్ అనేది మొత్తం ఉడికినాక మూత పెట్టేసుకొని ఇంకా ఉడికినాక తర్వాతకి పైనకి ఆయిల్ తేలేదాకా ఉంచండి. ఉంచినాక తర్వాతకి కసూరి మేతి కొత్తిమీర అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే మొత్తం కలుపుకోండి. ఇప్పుడైతే కలుపుకున్నాక ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోండి. వేసుకున్నాక మొత్తం ఒకసారి కలపండి. మంచిగా కలిపినాక తర్వాతకి మనం 80% ఉడకబెట్టుకున్న రైస్ ఉన్నది కదా, ఆ రైస్ అయితే మొత్తం ఎగ్ కర్రీలో అయితే వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉంచండి. మూత పెట్టేదన్న బరువు అయితే కంపల్సరీ పెట్టండి, ఆవిరి బయటికి పోకుండా. తర్వాతకి అయితే నేనైతే ఇప్పుడు కలర్ అయితే వేయను. కలర్కి ప్లేస్లో అయితే పాలల్లో పసుపు వేసుకొని అయితే వేసుకుంటాను. కలర్స్ అయితే నేను యూజ్ చేయను. సో మొత్తం ఇదంతా ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టినాక తర్వాతకి తీసి అయితే మొత్తం రైస్ అంతా కలుపుకోండి. కలుపుకొని అయితే తినండి. సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్.